ప్రభు దయాళులని మీరు రుచి నేరల సమస్తమైన దుష్టత్వములు, సమస్తమైన కపటములు, వేషధారలు, అసూయలు, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యములు పాల వలన రక్షణ విషయంలో ఎరుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యములు సజీవులైన రాయకు ప్రభువులకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. తెలియనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినయు అమూల్యములకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన వాడు అందరూ చెప్పండి. ఈ మాట పేరు పత్రికలో చాలా సార్లు వస్తుంది కదా. అమూల్యమైన రక్తం, అమూల్యమైన విశ్వాసం, తర్వాత ప్రభు అమూల్యమైన వాడు అందరికండి. ఒకటి అలా గుర్తు చేసుకోవాలి. ప్రభుని జ్ఞాపం చేసుకునే ఒక గొప్ప అంతస్తు అది. ప్రభు మనలను తన సమస్తము విడిచిపెట్టి త్యాగం చేసి రిక్తుడుగా చేసుకొని తన ప్రాణం పెట్టి మనలను కొన్నాడు, సంపాదించాడు, సమస్తం ఇచ్చి. అప్పుడు మనం ఎలాగ మరుస్తాం? కాబట్టి భక్తి గారు ఎప్పుడు చెప్పేవారు, ఎవరు కూడా తన సమస్తము త్యాగం చేసిన వారు ఉండరు. యేసు ప్రభు ఒక్కడే. మనం కొంతవరకు త్యాగం చేయొచ్చు, కొంతవరకు ఇవ్వచ్చు, పూర్తిగా మళ్ళీ మనము ఇవ్వలేము. మన దగ్గర ఉన్నదే ఇవ్వలేము, ఇంకా మనల్ని ఏమిస్తాం. యేసు ప్రభును మరువకూడదు అనే దానికి ఆధారం అది. సమస్తమించాడు. అంటే మత్తయి సువార్త 13లో ఆ మాటలు ఉన్నాయి. ఒక వ్యవసాయకుడు ఒక పొలమును కొన్నాడు. 44 చదవండి. మత్తయి సువార్త 13:44. దాచిపెట్టి వెళ్ళి కలిగినదంతయు అమ్మి. అందరు చెప్పండి, అందరు చెప్పండి. కలిగినదంతయు అమ్మి. ఎవరు చేయలేదు, ఎవరు చేయడానికి ఇష్టపడరు, తెగించరు. అంత త్యాగం ఎవరికి ఉండదు, అంత క్రయము ఎవరు చేయలేదు. యేసు ప్రభు చెల్లించాడు. అందుకే యేసు ప్రభును జ్ఞాపకం చేసుకొని ఆయన మనను ప్రేమించిన విధానం, సృష్టించిన విధానం, ఆయన యొక్క విలువ అమూల్యమైన వాడు, ఆయన చేసిన త్యాగం కూడా సమస్తమిచ్చాడు. తనకున్నదంతా విడిచిపెట్టి వచ్చాడు. తలవార్చుకున్నటకు మనుష్య కుమారునికి స్థలం లేదు. మన కోసము దరిద్రుడైనాడు. ధనవంతుడైన ప్రభు ఏమైనాడు? దరిద్రుడైనాడు, రిక్తుడైనాడు. ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అపోస్తలుడు ఇంకో మాట కూడా అంటాడు. గలతీ 2:20లో నన్ను ప్రేమించి ఏమంటాడు? తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. ఆ మాట చూడండి. నన్ను ప్రేమించి అక్కడ చదవండి. నన్ను ప్రేమించి
కొరకు తననే ఇచ్చాడు. మనకున్నది ఇవ్వడమే కష్టము, ఇంకా మనల్నే ఇస్తాము. కాబట్టి అది అసాధ్యం. యేసు ప్రభువు అలా ఇచ్చాడు. అందుకే దేవుడు మనను ఎలాగ జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయనను మనం ఎలాగ జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకునే అభ్యాసం ఎలా ఉండాలి. వాళ్ళ దగ్గర మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన మన కొరకు ఏమయ్యాడు, మనుషుడుగా రావడంలోనే ఎంత త్యాగం చేశాడు, శ్రమ పడుతులో ఎంత త్యాగం చేశాడు, దరిద్రుడుగా తాను సమస్తమును త్యాగం చేశాడు, తననే మనకిచ్చాడు. నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. ఇంకా ప్రభు ఇంకా మన కొరకు వ్యయం చేయబడుతూనే ఉన్నాడు. అది ఇంకా గొప్ప మాట. తన కొరకు ఏది ఉంచుకోవడానికి ఇప్పటికీ ఇష్టపడటం లేదు. ఇప్పుడు కూడా ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు, పరలోకంలో విజ్ఞాపనం చేస్తున్నాడు. అందరూ చెప్పండి, ఏం చేస్తున్నాడు? నిరంతరం. ఫిబ్రవరి 7:25 చదవండి. ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 7:25. విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు. కాబట్టి నిత్యుడగు, శాశ్వతుడగు, నిరంతరం విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడయ్యాడు. పాత నిబంధనలో ప్రధాన యాజకులు ఏదో బలి అర్పించేవారు, ఏదో ప్రార్థన కూడా చేసేవారు. జీవించినంత కాలం కొంతవరకు ఇశ్రాయేలుకు మధ్యవర్తిగా ప్రార్థన చేసి బలి అర్పించి వారి కొరకు విజ్ఞాపన చేసి అతి పరిశుద్ధ స్థలములో కూడా పోయి రక్తం తీసుకొని దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం మీద రక్తమును చిలకరించి ప్రార్థన చేసి దేవుని అగ్ని వచ్చి ఆ రక్తమును దహించి వేసిన తర్వాత వారు పోయి బయటికి పోయి ఇదిగో దేవుడు మీ పాపాలు క్షమించాడని ప్రకటన చేసేవారు. అయినా వారందరూ కొంతవరకే. వారు ఇప్పుడు నిరంతరం ఉండే ప్రధాని మన కోసం యేసు ప్రభువు. అందుకే ఆయన ప్రభువును మనం మర్చిపోకూడదు, ప్రభు యొక్క త్యాగమును మర్చిపోకూడదు. ప్రభు మన కొరకు ఎంత తననే మన కొరకు బలియాగంగా సమర్పించుకున్నాడు. తనకున్నదే కాదు, ఉన్నది మాత్రమే కాదు, తననే బలియాగంగా అర్పించుకున్నాడు. ఇప్పటికీ పరలోకానికి పోయి కూడా మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇది మనం ఊహించలేని గొప్ప సత్యం. అందుకే మనం ప్రభువును ఎల్లప్పుడూ జ్ఞాపం చేసుకోవాలా. ప్రభు చెల్లించిన క్రయం ద్వారా మనకు రక్షణ వచ్చింది, ఆ క్రయం ద్వారా మనకు విలువ వచ్చింది. ఇంకా దేవుని ప్రేమ మనం పూర్తిగా పొందడానికి మార్గం తెరవబడింది. అందుకే ఆయన శరీరం ప్రభు యొక్క శరీరం రొట్టె ద్వారా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభు యొక్క శరీరం, ప్రభు శరీరధారిగా వచ్చినది మనకు అగుపడడానికి. దేవుడు శరీరధారిగా వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా, రక్షకుడుగా, ధర్మశాస్త్రం నెరవేర్చలేని నీతిని తాను తన శరీరం మీద మన పాపములు మోసుకొని తాను మనకు ప్రతినిధిగా ధర్మశాస్త్రం నెరవేర్చలేని ఆ నీతిని మనలో మన కొరకు నెరవేర్చుటకు ప్రభు శరీరధారి అయినాడు. అది మనము గొప్ప కృపగా మనము అనుభవించుకోవాలి. తన శరీరం మీద మన పాపములు మోసుకున్నాడు, ఆయన మన శిక్ష భరించాడు,
ఆ దెబ్బల చేత మనకు ఇప్పుడు స్వస్థత కలుగుతుంది. దేవుడు శరీరధారిగా వచ్చి మనం నెరవేర్చలేని నీతి ఆ దేవుని షరతు అంతటిని నెరవేర్చి ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చి తన శరీరంలో మనలను అవయవాలుగా చేసి ఇప్పుడు మనలను నీతి గలవారుగా చేశాడు. నీతిని నెరవేర్చగలిగిన వారిగా కూడా చేశాడు. ఒక క్రొత్త నిబంధన చేశాడు. క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనలో మనకు పాపాలు క్షమించబడుతున్నాయి. దేవుని స్వభావం మనకి ఇవ్వబడుతుంది. దేవుని నిబంధన మన హృదయముల మీద పలకల మీద రాయబడింది. దేవుడు మనకు ఆ నీతిని నెరవేర్చే కృపను కూడా ఇస్తున్నాడు. శరీరం, యేసు ప్రభు యొక్క శరీరాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో శరీరం అనే తెర, చదవండి ఆ మాట. హెబ్రీ 10:19. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19. నూతనమైనది పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముండేది? తెర ఉండేది. ఆ తెర పై నుండి కింది వరకు యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు చిరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు ప్రవేశం, ధైర్యం. యేసు ప్రభు శరీరం అనే తెర చిరిగి అందులో నుండి మనకు ప్రవేశం. ఆ రక్తం ద్వారా, ఆ గాయముల ద్వారా, మరణించడం ద్వారా క్షమాపణ, మరణము ఒక బలం గలవాన్ని ఓడించాడు. మన శిక్ష తొలగించాడు. యోగ్యత కూడా ఇచ్చాడు. ధైర్యం కూడా ఇచ్చాడు. వాటి ఇప్పుడు మన అనుభవం అలాగ చేసుకోవాలి. సరే అనే శరీరం. తర్వాత ప్రభు అంటాడు, నా శరీరము నిజమైన ఆహారం. నా ఎందుకు వచ్చేవాడు ఆకలి కొనడు, నా ఎందు విశ్వాసం ఉంచేవాడు తప్పి కొనడు. ప్రభు శరీరము గుర్తు చేసుకుంటున్నాం ఈ రొట్టెను విరిచి. ఇప్పుడు ప్రభుయే మనకు తృప్తి, మన ఆత్మీయ భోజనం, విందుశాలకు నడిపించాడు. కాబట్టి ప్రభువును మనం ఎంతగా జ్ఞాపం చేసుకుంటామో, ప్రభు శ్రమలను జ్ఞాపం చేసుకుంటామో, శరీరధారిగా వచ్చినది జ్ఞాపం చేసుకుంటామో, ఆ శరీరం అనే తెర ద్వారా మనకు ప్రవేశం కలిగింది అని ఆశ్రయిస్తాము, ఆయన రక్తము ద్వారా కడుక్కుంటాము. అప్పుడు మనం ఏమవుతామంటే దేవుని సన్నిధిని, దేవుణ్ణే రుచి చూస్తాం. ప్రభువే మనకు తృప్తి ఇస్తాడు. ఆయనే మనకు జీవాహారం. ఆయన మన ఆత్మకు తృప్తినిస్తాడు. కాబట్టి ఆత్మకు తృప్తి పొందడానికి ప్రభువే మనకు జీవాహారం. కాబట్టి అది కూడా గొప్ప అనుభవం. కాబట్టి నిజమైన రీతిగా అనుభవంతో జ్ఞాపం చేసుకొని ప్రభువును రుచి చూచి తృప్తి చెందే ధన్యత ఇప్పుడు బల్ల ద్వారా దేవుడు మనకు శరీరం అనే చింపి మనకు ప్రవేశం ఇచ్చి ఆయన మనకిప్పుడు అనుభవపూర్వకంగా అందుబాటులో ఉన్నాడు. అది మనం గుర్తు చేసుకుందాం. 63వ కీర్తనలో దావీదు రాజు ఏమంటాడు? నేను ప్రభువును జ్ఞాపం చేసుకున్నట్టు ద్వారా నా ప్రాణమునకు ఏం దొరికినట్టు? ప్రభు మెదడు దొరికినట్టు అంటాడు. నా ప్రాణము తృప్తి పొందుతుంది. ప్రభువును జ్ఞాపం చేసుకునేది ఏదో దేవుడు ఉన్నాడు అంతవరకే కాదు. దేవుడు నాకు పరలోకపు తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నాకు శరీరధారిగా వచ్చాడు, నన్ను ప్రేమించాడు, నా కొరకు క్రయం చెల్లించాడు, నా కొరకు త్యాగం చేశాడు. శరీరధారిగా వచ్చి ఆయన కృప
సత్యం సంపూర్ణంగా నాకు అందుబాటులో చేశాడు. ఆయన శరీరంలో పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. ఆయన శరీరమే నాకు ఇప్పుడు ఆహారం. ఎంత ప్రేమ, ఎంత త్యాగం. నాకు దేవుడైనాడు, నాకు సొంత దేవుడైనాడు అని గుర్తు చేసుకునేసరికి దావీదు రాజు తన ఆత్మలో తృప్తి పొందాడు. అనేక సార్లు లోకంలో మనము అనేక పరిస్థితుల ద్వారా అసంతృప్తిగా జీవిస్తాం. మనుషుల ద్వారా కూడా తృప్తి కలగదు, దేవుని ద్వారా కలుగుతుంది. లోకంలో ఉండే వస్తువుల ద్వారా కూడా కలగదు, దేవుని ద్వారా, యేసు ప్రభు ప్రేమ ద్వారా కలుగుతుంది. తర్వాత ప్రభు చెప్పిన మాట ప్రకారం పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం, ఇది క్రొత్త నిబంధన, నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో ఇది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తారు. ప్రభు యొక్క రక్తంలో ఏముంటది? జీవం ఉంటుంది. అది వెండి బంగారం కంటే విలువైన. ఒక ప్రాణమును రక్షించుటకు ఎంత విలువ చెల్లించాలి? అది ఎన్నడూ తీరని క్రయం. మనుషులు ఎవరు చెల్లించలేని క్రయం, ఎన్నడూ తీరని క్రయం, అమూల్యం. ఒక ప్రాణాన్ని రక్షించాలంటే ఎంత 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 క్రయం చెల్లించాలా? అమూల్యం. కాబట్టి ప్రభు యొక్క రక్తం మన కొరకు సరిపోయిన క్రయంగా చెల్లించాడు. కాబట్టి అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఏదో లోకంలో చాలా మంది అనుకుంటారు, పాపము చేసినప్పటికీ పుణ్యం చేస్తే, దానం చేస్తే, ధర్మం చేస్తే రక్షణ దొరుకుతుంది అని అనుకుంటారు. అట్లా దొరకదు. మంచి క్రియలు చేస్తే మంచిదే, కానీ ఈ పాపానికి క్షమాపణ పొందక మునుపు మంచి క్రియలు చేసినా అది మంచి క్రియలుగా ఎంచబడదు. మొదట నీ పాపాలు క్షమించబడాలా, పాపములకు పరిహారం కావాలా, దేవునికి సరిపోయిన క్రయం చెల్లించాలా. అప్పుడు క్షమించబడిన తర్వాత ఏదైనా మంచి క్రియలు చేస్తే దానికి బహుమానం ఇస్తాడు. లోకములో అలాగా అర్థం చేసుకోకుండా పాపం చేసినందుకు మంచి క్రియలు చేస్తే పాపాలు కూడా క్షమించబడుతుంది అని అనుకుంటారు. పొరపాటు. ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకపోతే వారు ఎన్ని మంచి క్రియలు చేసినా వారికి అది మంచి క్రియలుగా ఎంచబడదు. మొదట నువ్వు క్షమించబడాలా, మొదట యేసు ప్రభు క్రయం ద్వారా కడగబడాలా, నీతిమంతులు కావాలా, ఆ తర్వాత చేసే క్రియలకే విలువ. కాబట్టి ఆ విలువ ఎవరు చెల్లించలేనిది, క్షమాపణ కొరకు అమూల్యమైన ప్రభు చెల్లించాడు. దాన్ని బట్టి మనం కూడా ఎంతో కృతజ్ఞులై ఉండాలి. ఏదైనా చేసినా కూడా మనం చేసిన దానికి కాదు విలువ, యేసు ప్రభుని బట్టి విలువ. అర్చించకూడదు. సమస్తము ఆయన కృప ద్వారానే. మనం ఏది మరి చేసినా కూడా దాన్ని బట్టి అర్చించకూడదు. దేవుడు మన కొరకు చెల్లించిన క్రయం, యేసు ప్రభు వారు చెల్లించిన క్రయంను బట్టి ఆయనకే కృతజ్ఞత, ఆయనకే మహిమ, ఆయనకే మెప్పు కలగాలి. కాబట్టి యేసు ప్రభు రక్తం ద్వారా మనకు కలిగిన రక్షణ తర్వాత మనం ఏమి పొందినా ఏం చేసినా ఆయనకే మహిమ. మీరు మీ సొత్తు కారు కదా, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీ శరీరముతో ఆయనను మహిమపరచాలి. ఇప్పుడు మనకు అత్యాస్పదం ఏదీ లేదు. అట్లా చేశాడు దేవుడు, క్రయం చెల్లించి శరీరం అనే తెరను తెరచి యేసు ప్రభు రక్తం కార్చి మనకు ఎలాంటి అతిశయించడానికి కూడా ఆస్పదం లేకుండా మన కొరకు క్రయం చెల్లించి దీనులుగా చేసి, అదే సమయంలో కృప ద్వారా అంగీకరించి ఆయన కొరకు మనం జీవించి ఆయననే మహిమపరచాలి. ఆయనకే విలువ, ఆయనకే మహిమ చెల్లించేటట్టు దేవుడు కృప ద్వారా ఆదుకుంటున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏది అర్చించకూడదు. నేనేమి ఇవ్వలేదు, నేనేమి ఇవ్వలేను, నేనేం చెయ్యలేను, నేనేం చేసినా నాకు రక్షణ రాదు, రక్షణ తర్వాత కూడా ఏం చేసినా అది నేను చేసింది కూడా కాదు, అంతా దేవుని కృపనే.
అలాంటి స్థితిలో మనం ప్రభువును కనపరచాలి. కాబట్టి ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్న వారికి వేరే అత్యాలు ఏది ఉండకూడదు. అత్యించువాడు చెప్పండి, ప్రభునందే అత్యించాలి. ఏ శరీరియు దేవుని ఎదుట అత్యించకూడదు. క్రయం ప్రభు చెల్లించిన దాన్ని బట్టి అలాంటి స్థితిలో మనము జాగ్రత్తగా ప్రభును కనపరచాలి. కాబట్టి అత్యించువాడు ప్రభునందే అత్యించాలి, ఇంకా సిలువయందే అత్యించాలి, ఇంకా ప్రభునందే అత్యించాలి, శ్రమలందే అత్యించాలి. కాబట్టి అలాంటి అనుభవంలోనికి రావాలి. తర్వాత ఆయన మరణాన్ని ప్రచురం చేయాలని కూడా ఉంది. చూడండి, 1 కొరింథీ 11:26 ఎవరైనా చదవండి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలా మంచి విధానంలో. తర్వాత ఆయన మరణాన్ని కూడా ప్రచురం చేయాలి. ఆయన మరణం, ప్రభు మరణించాడు సృష్టికర్తగా, రక్షకుడుగా మరణమును రుచి చూచాడు. ఇప్పుడు ఆ మరణం మనలో పనిచేసింది, అందుకే మనకు విడుదల వచ్చింది. పాప స్వభావం నుండి విడుదల ఎట్లొచ్చింది? ఆ పాప స్వభావాన్ని దేవుడు మరణించేటట్టు చేశాడు. మన పాప స్వభావం ఎంత చెడ్డది అంటే అది చనిపోకపోతే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటది, చేపిస్తూనే ఉంటది, ప్రేరేపిస్తూనే ఉంటది. దానికి మార్పు రాదు, దాన్ని మనం మార్చుకోలేము, దాన్ని మనము మంచి విధానంలో జీవించేటట్టు కూడా చేయలేము. కాబట్టి ప్రభు మరణం మనలో పనిచేస్తుంది. ఆ మరణం ద్వారా మన పాప స్వభావం చనిపోయింది. ప్రభు మన కోసం చనిపోవడం ద్వారా మన పాప స్వభావం కూడా చనిపోయింది. మన పాప స్వభావం అంటే లోకం ఎడల, శరీరం ఎడల, లోక సంబంధమైన అయోగ్యమైన కార్యముల ఎడల, మన స్వయం ఎడల కూడా మనం చనిపోయిన వారంగా ఉంటున్నాము అని ఇప్పుడు మనము సాక్ష్యం ఇవ్వాలి. బలలో పాల్పొందేటప్పుడు నా పాప గుణం చనిపోయింది, నా అయోగ్యమైన శరీరాశలు కూడా చనిపోయింది, ఇప్పుడు నా స్వయం కూడా, స్వార్థం కూడా పోయింది. అట్లాంటి మరణాన్ని ప్రచురం చేసి ప్రభు చనిపోయాడు మన పాపాల కొరకు. ఇప్పుడు నేను కూడా ప్రభుతో చనిపోయాను. నా స్వయం కొరకు నేను ఇప్పుడు జీవించటం లే, దేవుని కొరకు జీవిస్తున్నా, ఇతరుల కొరకు కూడా జీవిస్తున్నా, నా కొరకు కాదు. అది ఒక సాక్ష్యం. అందుకే పౌలు అన్నాడు, నేను దినదినము చనిపోతున్నాను. అందరూ చెప్పండి, దినదినము చనిపోతున్నాను. అంటే మన స్వయం కొరకు, పాపం కొరకు ప్రభు మరణం. చదవండి, 1 కొరింథీ 15:31 చదవండి. దినదినము చనిపోతున్నాను. అందరూ చెప్పండి, దినదినము చనిపోతున్నాను. ప్రభు అన్నాడు, దినదినము మీరు సిలువను ఎత్తుకోండి, నా వెంబడి రండి, మిమ్మల్ని మీరు త్యజించుకొని నా వెంబడి రండి. అంటే మన శరీరం ఉన్నంత వరకు ఇది ఒక పోరాటం. ఈ శరీరంలో రక్షణ పొందిన తర్వాత కూడా పాప స్వభావం చనిపోయిన స్థితిలో ఉంటుంది, నూతన స్వభావం కూడా ఉంటుంది. ఈ శరీరం ఉన్నంత వరకు దినదినము చనిపోతుండాలి. పాప స్వభావానికి చోటు ఇవ్వకూడదు, దాన్ని చంపుతుండాలి, చనిపోయినట్టే ఉంచుకోవాలి. ప్రభు యొక్క మరణం మనలో పనిచేయాలి. ప్రతిరోజు ఇదే అభ్యాసం. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకా మనకు పాప స్వభావం అనేది ఉండదు. ఈ అయోగ్యమైన ఆశలు పుట్టించే శరీరం కూడా మనకు ఉండదు. ఇంకా సైతాను కూడా ఉన్నాడు పరలోకం పోయిన తర్వాత. అప్పటి వరకు పోరాడాలి. అందుకే దినదినము చనిపోతున్నాను. ప్రభు యొక్క మరణాన్ని మనము అనుభవించుకోవాలి.
అదొక అభ్యాసం. ప్రచురం చేయాలి. ప్రభు చనిపోయాడు నా కొరకు, ఆయనతో నేను కూడా చనిపోయాను అనే ఒక సాక్ష్యం ఇవ్వడానికి పనులలో పాల్పడలేదు. తర్వాత చూడండి 1 Corinthians 11 31. ఎవరైనా చదవాలి. అంటే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. 32. మనకు తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుతుండేటట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. అందరు చెప్పండి. సాధారణంగా మనకు మనము సరిగా తీర్పు తీర్చము, వేరే వాళ్ళకు తీర్పు తీరుస్తాం. సాధారణంగా మన స్వభావం అట్లా ఉంటుంది. దేవుని తీర్పు ఉంటుంది అని కూడా గుర్తు పెట్టుకో. ఎన్ని తప్పులు ఉంటాయో బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. తర్వాత దేవుడు తీర్పు తీర్చినప్పుడు మనకు అపాయము, నష్టము, నింద రాకుండా చూసుకోవాలి. కాబట్టి అది కూడా ఒక అభ్యాసం. దేవుడే మనకు న్యాయకర్త, మనం కాదు. మనం సరే అంటే దేవుడు సరే అని అనకపోతే మనం సరే అన్నా కూడా లాభము లేదు. వేరే వారిని నిందించడము, విమర్శించడము, తీర్పు తీర్చడము కూడా మన పని కాదు ఒక విధంగా. కానీ వేరే వారి తప్పును ప్రేమతో హెచ్చరించి వారిని మంచి మార్గంలో తేవడానికి మనము హెచ్చరించవచ్చు దీనులుగా. కానీ తీర్పు తీర్చే అధికారము, పగ తీర్చుకునే అధికారము మనకు లేదు. అయినా హెచ్చరించే బాధ్యత ఉంది. తర్వాత దేవుడు తీర్పు తీర్చినప్పుడు మనము ఎట్లుండాలా? ఆయన చేత మెప్పు పొందాలి. కొన్నిసార్లు దేవుడు శిక్షించినప్పుడు కూడా దాన్ని బట్టి సరిచేయబడాలి. కాబట్టి బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. దేవుని తీర్పులో ఏ నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. మన సొంత అభిప్రాయం బట్టి కాకుండా దేవుని వాక్యం ద్వారా మనం సరిదిద్దబడాలి. ఈ విధంగా బల్ల దగ్గర రావడం ఒక గొప్ప దీవెన. అనేక సందర్భాలు బల్ల దగ్గరికి రావడము బలహీనులు కాకుండా బలపడడానికి, స్వస్థత కలిగి జీవించడానికి, ఆశీర్వాదపు పాత్ర. అందరూ చెప్పండి, ఎలాంటి పాత్ర? అది 10వ అధ్యాయంలో వచ్చింది చూడండి. పనులో యోగ్యంగా పాల్గొంటే మనకు తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. అందుకే పళ్ళ పెట్టాడు దేవుడు. 10, 16. మనము జీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటేయే కదా. ఆశీర్వచనపు పాత్ర. దేవుడు ఆశీర్వించడానికే బల్ల పెట్టాడు. ప్రభుని జ్ఞాపం చేసుకోవడం, శరీరధారిగా వచ్చినది, రక్తం కార్చినది, సృష్టికర్తగా యోగ్యమైన రీతిగా అదేవిధంలో మనకు మనం తీర్పు తీర్చుకొని దేవుని తీర్పులో కాపాడబడటకు, మేలు పొందటకు, మెప్పు పొందటకు, బహుమానం పొందటకు. అంతేకాకుండా ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన ఆశీర్వాదం ప్రభు వచ్చినప్పుడు మనం పొందాలి. అందుకే ఆయన వచ్చు పర్యంతము ఈ బల్లను మనం ఆచరించాలి. ఆయన వచ్చు పర్యంతం ఆ వచ్చే సందర్భం కొరకు సిద్ధపడడమే ఆశీర్వాదం. యోగ్యులుగా ఎంచబడడమే ఆశీర్వాదం. దాని కొరకు సిద్ధపడుతూ జీవించడమే ధన్యకరమైన జీవితం. అట్లా మనం గుర్తు చేసుకోవాలి. అందుకే ఈ బల్ల ప్రభు రాకడ, దాని కొరకైన సిద్ధపాటు, సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన రక్షణ, మరి దేవుని యొక్క ఉద్దేశం పూర్తి అయ్యే సమయము యేసు ప్రభు యొక్క రాకడ. అందుకే రోమాపత్రికలో చదువుతా, మీరు నమ్మిన సమయం కంటే ఇప్పుడు మీకు రక్షణ ఇప్పుడు
నీకు రక్షణ సమీపంగా ఉంది కదా. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఇంతవరకు మనం చేసిన తప్పులకు వచ్చే శిక్ష నుండి క్షమాపణ పొంది తప్పించుకోవడం. రక్షణ అంటే ఏంటి? అనుదినము ఆ పాపములు మరలా చేయకుండా పరిశుద్ధంగా జీవించడం. రక్షణ అంటే ఏంటి? ఒకరోజు పూర్తిగా పాపము చెయ్యలేని స్థితిలోనికి కూడా పరిపూర్ణంగా రావడం, ఇక దేవుని సన్నిధిలోనే ఉండడం, అక్షయమైన దేవుని సన్నిధిలో చేరడం. ఆ రక్షణ ఇంకా సమీపంగా ఉంది. రక్షణ పొందినాము, రక్షణ పొందుతున్నాము, రక్షణ పొందబోతున్నాము. పూర్తి రక్షణ ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు రాకడలో. అందరూ చెప్పండి, పూర్తి రక్షణ ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అయినా ఇప్పుడు రక్షణ పొందామని నిద్రపోవద్దు. రక్షణ పొందుతూనే ఉంది. ఆ పూర్తి అయ్యే స్థితి ఆయన రాకడలో. అందుకే ఆయన వచ్చి పర్యంతము ఇలాగూ. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము కనుక ఆయనను పోలి ఉంచమని అనుకుంటున్నాము. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము కనుక ఆయనను పోలి. ఆయన ఏమవుతుందో మనకి ఇంకా తెలియదు. ఎట్లుంటాం? యేసు వచ్చినప్పుడు ఇంకా తెలియదు. ఎంత గొప్పవారం అవుతాం. దేవుడు రక్షించిన ఉద్దేశం ఏంటి ఇంకా మనకు పూర్తిగా తెలియదు. తను ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరుచున్నో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు తన యందు భయభక్తులు గల వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఆ రక్షణ యొక్క చివరి దశ ఇంకా భవిష్యత్తులో ఉంది, ప్రభు రాకడలో ఉంది. ఇప్పుడు కొన్ని కొరతలు, బలహీనతలు, కొట్టుబాట్లు, పోరాటములు అన్ని జరుగుతున్నాయి. అయితే ఆ రక్షణ పూర్తి అయ్యే దినం కొరకు ఎదురు చూస్తూ జీవించడానికి వల్ల మనకు ప్రేరేపణ ఇస్తుంది. ఆయన వచ్చు పర్యంతం. కాబట్టి రక్షణ పొందినాము, రక్షణ పొందుతున్నాము, రక్షణ పొందబోతున్నాము. ఆయన వచ్చి పర్యంతం. రక్షణ పొందినాను అది కూడా ఒక్క భాగం, పొందుతున్నాము అది కూడా ఒక అనుభవం, అనుభవం. రక్షణ పొందబోతున్నా అది కూడా మనం ఎదురు చూడవలసిన ఒక స్థితి ఉంది. కాబట్టి అందుకే మనం బలలో పాల్గొంది ఆ రక్షణ యొక్క సంపూర్ణత కొరకు ఎదురు చూస్తున్నాం, శరీరం యొక్క విమోచనం కొరకు. కాబట్టి ఇప్పుడున్న దుఃఖము ప్రభు వచ్చినప్పుడు సంతోషముగా మార్చబడుతుంది. ఇప్పుడున్న దుఃఖము సంతోషముగా మార్చబడతాయి. కాబట్టి ఎన్నో ప్రభు పోలికలోనికి మార్చబడతాయి, అది కూడా ఉంది. కాబట్టి ప్రభువును మనము ఎదురు చూడడానికి కూడా పళ్ళ దగ్గర మనకు ప్రోత్సాహం. కొద్దిసేపు మౌనంగా ఉందా? పళ్ళలో పాలు పొందడానికి ఒక అర్హత ఏంటి? మారు మనసు పొంది ఉండాలి. మన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకొని మన జీవితం మారి ఉండాలి. దేవుని స్వభావం మనకు వచ్చి ఉండాలి. తర్వాత బ్యాప్టిజం కూడా తీసుకొని బలలో పాలు పొందడం మంచిది. ఎందుకంటే మనకు స్థిరత, ఒక తీర్మానం, మనకు ఒక ధైర్యం ఉండాలి. కాబట్టి ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని అంగీకరించకపోతే మీరు ఇప్పుడైనా అంగీకరించవచ్చు. ప్రభువు మిమ్మల్ని సృష్టించాడు, లోకములో ఉండేదంతా సృష్టించి మీకు ఇచ్చాడు. దాన్ని అనుభవిస్తున్నావు, గాలి విసుకుంటున్నావు, నీరు త్రాగుతున్నావు, భూమి మీద నడుస్తున్నావు, భోజనం చేస్తున్నావు, ఆరోగ్యం, మరి ఎన్నో పనులు చేస్తున్నావు. ఆయన సృష్టికర్త, మరోతు, తర్వాత ఆయన రక్షకుడు.
నువ్వు చేసిన తప్పుల కొరకు దేవుడే మానవుడిగా వచ్చి శిక్ష పొందాడు. ఎంత ప్రేమ! ప్రాణమే పెట్టాడు, రక్తమే గార్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు నీలాగా మనుషుడుగా కనబడేటట్టు నీకు ప్రతినిధిగా మరణించడానికి శరీరం మీద నీ పాపములు మోసుకొని శిక్ష భరించి నీకు క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు. అది ఎన్నడూ మరవకూడదు. మర్చావంటే, నమ్మకపోతే నీకు క్షమాపణ వేరే విధంగా రాదు. వేరే వారు ఎవరు ఇవ్వలేరు. గుర్తు చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీని చేయండి. నా శరీరం, ఈ రొట్టె ద్వారా నా శరీరాన్ని గుర్తు చేసుకోండి. విరగొట్టినానని గుర్తు చేసుకోండి. నా రక్తము, ఈ పాత్ర ద్రాక్షారసము ద్వారా గుర్తు చేసుకోండి. నువ్వేమీ చేయలేవు, ఏమి ఇవ్వలేవు, నేనే ఇచ్చాను. నా రక్తం, నా ప్రాణం, నమ్ము, ఒప్పుకో, నేను క్షమిస్తాను. వేరే విధంగా ప్రయత్నం చేయబాకు. ఇంకెవరి ద్వారా ఈ క్షమాపణ అనేది రాదు. నమ్ము. నీకు విలువైన ప్రాణం ఉండే రక్తాన్ని కార్చాను. వెండి బంగారంతో రక్షణను కొనుక్కోలేవు, మంచి క్రియలతో కూడా కొనుక్కోలేరు, సంపాదించలేరు. నా రక్తముతో నేను కొనిపెట్టిన రక్షణను నమ్మి ఉచితంగా పొందు. కాబట్టి ప్రభు చెప్పే మాటలు అది, ప్రభు చెప్పిన మాటలకు అర్థం అది. కాబట్టి ఎవరైనా ఇంతవరకు రక్షణ పొందకుండా ఉంటే మీరు ఏం ప్రయాసపడవలసిన పని లేదు. మీకు యోగ్యత లేదు అని భయపడవలసిన పని కూడా లేదు. యేసయ్య శరీరధారిగా వచ్చి నీకు బదులుగా మానవుడిగా వచ్చి నీ పాపములన్నీ తన శరీరం మీద మోసుకొని దెబ్బలు తిని నీ శిక్ష అంతా భరించి మరణించి సాతాన్ని ఓడించి మరణాన్ని ఓడించి విలువైన రక్తం గార్చి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నాకు రక్షణ కావాలి, నేను ఏమి ఇవ్వలేను, ఏం చేయలేను, నాకు యోగ్యత కూడా లేదు. యేసయ్య మీరు నా కొరకు అన్ని చేశారు, నమ్ముతున్నాను, నాకు రక్షకుడుగా నా హృదయంలోనికి రండి అంటే ఇప్పుడే రక్షణ ఇస్తాడు. ఆ తీర్మానం చేయకపోతే ఇప్పుడే చేసుకోండి, వెంటనే రక్షణ ఇస్తాడు. ఇదే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. కాబట్టి ఆలోచన చేయవద్దు, నమ్ము. యేసయ్య నీ కొరకు చేసింది నమ్ము, అనుభవించుకో. నా దేవుడు నా కొరకు మానవుడుగా వచ్చాడు, శరీరంతో వచ్చాడు, రక్తంగా వచ్చాడు. నేను చేయలేనిది, ఎవరు చేయలేనిది యేసయ్య చేశాడు. నేను నమ్ముతున్నా, అడుగుతున్నా, నా పాపములు ఒప్పుకుంటున్నా, నేను క్షమాపణ అడుగుతున్నాను. నా హృదయంలోనికి రండి యేసయ్య అని అడగండి, మీకు చెయ్యతాడు. ఎవరైనా ఇప్పుడు తీర్మానం చేస్తే కొత్తగా మీకు చెయ్యతాడు. అదొక తీర్మానానికి గుర్తుగా మీకు చెయ్యతాడు. మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. మీకు రక్షణ ఇప్పుడే దేవుడు ఇస్తాడు. ఇప్పటి నుండి ఆ రక్షణ ఆనందం మీకు వస్తుంది. దేవుని బిడ్డనైన ఒక అనుభవం, సంతోషం మీకు వస్తుంది. ఆ తీర్మానం చేస్తే అద్భుతం జరుగుతుంది. ప్రభు అన్నాడు, తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో భోజనం చేస్తాను, అతడు నాతో భోజనం చేస్తాడు. భోజనం, తృప్తి, బలము వెంటనే అనుభవిస్తావు. మార్పు వస్తుంది. ఎవడైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము క్రొత్తవాయను. పాత అలవాట్లు, పాత ఆశలన్నీ పోతాయి, పాప గుణం పోయి దేవుని గుణం వస్తుంది, కొత్త సృష్టి అవుతావు. యేసయ్య నీలోనికి వస్తే అద్భుతం జరుగుతుంది. ఒక చిన్న బిడ్డ పుట్టినట్టే ఒక కొత్త జీవితం. ఎవరైనా తీర్మానం ఇంతవరకు చేయకపోతే ఇప్పుడే చేసుకోండి. 2 మాటలు చెప్పండి. యేసయ్య నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రమ్ము, నేనేం చేయలేను, నాకేమి యోగ్యత కూడా లేదు, మీరే నా కొరకు సమస్తం చేశారు, నమ్ముతున్నానయ్యా, నాకు రక్షకుడుగా నా హృదయంలోనికి రమ్ము అని అడుగు. నీ చెయ్యొద్దు, సంతోషం చేస్తూ, దేవా నాకు ఇప్పుడే రక్షణ కావాలంటే ఇప్పుడే ఇస్తాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అని సిలువ మీద ఉండిన దొంగ అనగానే నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని అన్నాడు. జక్క ఇంటికి పోయి పాపాలు ఒప్పుకోగానే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఆలస్యం చేయడు. నీకు రక్షణ నిశ్చయిత లేకపోతే ఇప్పుడైనా అడగవచ్చు, ప్రభు రక్షిస్తాడు. ఎవరైనా తీర్మానం చేస్తే మీకు చేయతారు. మీ తీర్మానానికి గుర్తుగా మీకు చేయతారు. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. ఆ తీర్మానం చేసుకొని రక్షణ అనుభవంతో జీవించాం. రక్షణ పొందిన వారు రక్షణ కూడా తీసుకున్న తర్వాత బళ్ళలో కూడా పాల్గొనవచ్చు. ఆ విధంగా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇప్పటి నుండి మీ మధ్యలో బల్ల కూడా ప్రారంభిస్తున్నాం. అది దేవుడు దీవించునుగాక ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి,
ఆయన ఉంచిన ఈ వల్ల ఎందుకు బాధ పొందాలో ఏ విధంగా పొందాలో మొదలు గురించి 11, 23, 24, 25 ఇంకా తక్కిన వచనాల్లో కూడా మాకు ప్రభా ఆదర్శంగా ఉంటారు. పౌల కోసలు నేను పొందినది యెహోవా వలన, దేవుని వల్ల పొందింది. ప్రభు అప్పగింపబడిన రాత్రి రొట్టె వేసుకొని ఇది నా శరీరం అని రొట్టెను వేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయడం అన్నాడు. పాత్రను తీసుకొని ఇది నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు దీన్ని చేయడి అన్నాడు. అలా పోతున్నా ప్రభువా నమ్మిన వారు, రక్షణ పొందిన వారు ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి, ప్రభు రాకడ వరకు ఎదురు చూస్తూ జీవించడానికి, ఈ విధంగా లోకానికి వచ్చే తీర్పు నుండి తప్పించుకోవడానికి, ప్రభు యొక్క మరణాన్ని అనుభవించుకోవడానికి ప్రభు వచ్చి పర్యంతం ఇలాగ చేయమన్నారు. అలాగ చేయటకు సాయం చేయండి. ఎవరైనా ఇంకా రక్షణ తీర్మానం చేసుకోకపోతే వారిలో చేసుకొని రక్షణ పొంది మీ కొరకు ముందు దినాల్లో సిద్ధపడినట్టు చేయండి. ఉన్న వారందరి కూడా ప్రార్థిస్తూ యోగ్యంగా పాల్పొంది జీవన పొందేవారుగా, బలహీనులు కాకుండా, రోగులు కాకుండా మీరే జీవన బలము, తృప్తి, ఆత్మీయ బలం పొందులాగా ఈ రొట్టెలో పాల్పొందుట మంచి అభ్యాసంగా ఎడతెగకుండా చేయడానికి కూడా ఈ సహవాసంలో మీరే సహాయం చేయమని, ఈ రొట్టెలో పాల్పొందేది ద్రాక్షారసంలో పాల్పొందేదానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.